మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో ఎలక్ట్రల్ బాండ్స్ గురించి తెలుసుకుందాం డీటెయిల్ గా. ఎందుకంటే ఇవాళ ఎక్కడ చూసినా ఇదే పెద్ద హాట్ న్యూస్ అయిపోయింది. ఈ సుప్రీంకోర్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఈ ఎలక్ట్రల్ బాండ్స్ గురించి చాలా సార్లు మందలించింది. ఇమీడియట్ గా ఇవ్వాలి, ప్రతి నెంబరు యూనిక్ నెంబర్ తో సహా ఎవరు ఎంత డొనేట్ చేశారు అనేది మీరు డిస్క్లోజ్ చేయాలి అనే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్ గా తీసుకొని నిన్న సాయంత్రం లోపు మీరు డిస్క్లోజ్ చేయాలని అల్టిమేటం కూడా ఇచ్చారు. అసలు ఇలాంటి నేపథ్యంలో ఏంటి ఎలక్ట్రల్ బాండ్స్, ఎందుకు వచ్చాయి, ఎప్పటి నుంచి వచ్చాయి, ఎవరికి ఉపయోగపడుతున్నాయి, ఏంటి దీని యొక్క ముందు వెనక అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇది ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ అనేది ఈ 2018లో నరేంద్ర మోడీ గవర్నమెంట్ గారు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ఇష్యూ చేశారు. ఏంటంటే ఏదైనా కంపెనీ కానీ, ప్రైవేట్ వ్యక్తులు కానీ, కంపెనీస్ కానీ డైరెక్ట్ గా పొలిటికల్ పార్టీస్ కి ఈ ఫండింగ్ ఇవ్వటాన్ని వితౌట్ ట్యాక్స్ కి ఆడిటింగ్ చేసుకోవడానికి కూడా వీలుగా ఈ ఎలక్ట్రల్ బాండ్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు జారీ చేస్తున్నారు. ఆ బాండ్స్ ని కొనుక్కోవడం ద్వారా వీళ్ళు ఇండైరెక్ట్ గా పొలిటికల్ పార్టీస్ కి ఫండింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంది అనేది ఈ చట్టాన్ని తీసుకొచ్చారు నరేంద్ర మోడీ గవర్నమెంట్ గారు 2018లో. అంటే దీనిలో ఏంటంటే ఇప్పుడు నేను ఒక పార్టీకి డబ్బులు ఇవ్వదలుచుకుంటే అంతకు ముందు అంతా కూడా కంప్లీట్ గా అనాథరైజ్డ్ గా ఉండేది. ఇప్పుడు ఏంటంటే లీగల్ గా ఈ అమౌంట్ నేను ఈ బాండ్ కొనడం ద్వారా ఆ బాండ్ ఈ ఒక పర్టికులర్ పార్టీకి చొప్పున బాండ్ నేను కొని ఆ డబ్బులు స్టేట్ బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే ఆ బాండ్ నాకు ఇస్తారు. ఈ బాండ్ ఆ పొలిటికల్ పార్టీకి ఇవ్వటం ద్వారా వాళ్ళు ఎన్కాష్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఒక డీడీ లాగా. ఈ డీడీ మనం ఎలా అయితే మనం ఎన్కాష్ చేసుకుంటామో అలాగే దీన్ని కూడా ఒక బాండ్. ఆ బాండ్ లాగా వీళ్ళు పొలిటికల్ పార్టీస్ కి వాళ్ళ పొలిటికల్ పార్టీస్ ఆ బాండ్ ని ఎన్కాష్ చేసుకోవచ్చు, వాళ్ళకి యొక్క అవసరాల నిమిత్తం ఎన్కాష్ చేసుకోవచ్చు. ఇది 2018లో తీసుకొచ్చారు. అయితే దీనిలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇది ఈ బాండ్స్ కొన్న వాళ్ళు కానీ, ఈ బాండ్స్ తీసుకునే వాళ్ళు కానీ రహస్యంగా ఉంచుకోవచ్చు, డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు అనే నిబంధనని ఒకటి తీసుకొచ్చారు, చట్టం చేశారు. దాన్ని సవాల్ చేస్తూ మొన్న సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దానివల్ల ఇప్పుడు ఇదంతా కూడా వెలుగులోకి రావాల్సి వచ్చింది. అదే సుప్రీంకోర్టు ఏ అభిప్రాయం పడిందంటే ఇది డిస్క్లోజ్ చేయాల్సిన విషయమే, ఇది కనుక డిస్క్లోజ్ చేయకపోతే ఇది కాన్స్టిట్యూషనల్ రైట్స్ ని ఉల్లంఘించడమే అవుతుంది. కాబట్టి ఏ పొలిటికల్ పార్టీ అయినా కానీ, అలాగే ఏ పర్సన్ అయినా కానీ ఎవరికైతే విరాళాలు ఇస్తున్నారో, బాండ్స్ కొంటున్నారో వాళ్ళ యొక్క డిస్క్లోజ్ చేయాలి, విషయాలు డిస్క్లోజ్ చేయాలి. ఎందుకంటే ఇది గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ రన్ అయ్యేది కాబట్టి, ప్రజాస్వామ్యం కాబట్టి డిస్క్లోజ్ చేయాలనే విషయాన్ని చాలా స్పష్టంగా దీన్ని తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్ని కూడా యాక్చువల్ గా స్టార్ట్ అవుతున్నాయి. ఎవరు ఇంతవరకు ఎంత అమౌంట్ ఇచ్చారు, ఎవరెవరు ఎన్ని కోట్లు ఏ ఉద్దేశంతో ఇచ్చారు అనేది చూసుకుంటే ఇక్కడ ఈ బిగ్గెస్ట్ కంపెనీస్ అన్ని డొనేట్ చేసినవన్నీ కూడా ఇవి ఎలాంటి కంపెనీస్ అంటే ఏ రంగాల్లో ఉన్నాయంటే ఇవి ఈ గవర్నమెంట్ రిలేటెడ్ లింకింగ్ అయ్యే కంపెనీలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఏంటంటే ఇది మైనింగ్ కానీ, మెటల్స్ కానీ, తర్వాత ఎనర్జీ, టెలికాము, డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్, అలాగే రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఇలా ఈ బిజినెస్ రన్ చేసుకోవడానికి గవర్నమెంట్ తో అప్రూవల్స్ కానీ, పర్మిషన్స్ కానీ కావాలి. అలాంటి కంపెనీస్ ఎక్కువ ఎలక్ట్రల్ బాండ్స్ కొనడం జరిగింది. ఇప్పుడు వీటిల్లో టాప్ నెంబర్ 1 తీసుకుంటే ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్. ఈ కంపెనీ మేజర్ గా ఏంటంటే లాటరీస్, ఎక్కువ లాటరీస్ తీస్తారు వీళ్ళు. హోటల్స్ ఇండస్ట్రీ ఉంది, కోయంబత్తూర్లో హెడ్ క్వార్టర్ ఉంది. మార్టిన్ ఈయన దాదాపు 1,500 కోట్ల రూపాయలు అరౌండ్ కొన్నారు, బాండ్స్ కొన్నారు. 1,365 కోట్ల రూపాయల బాండ్స్ కొన్నారు ఈయన. అలాగే ఆ తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ వచ్చి మెగా ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్. వీళ్ళు 966 కోట్ల రూపాయల బాండ్స్ కొన్నారు. అయితే వీళ్ళు మేజర్ గా ఏంటంటే డ్యామ్స్, పవర్ ప్రాజెక్ట్స్ ఈ తెలంగాణలో కానీ, అలాగే ఆల్ ఓవర్ ఇండియాలో కూడా మేజర్ గా కన్స్ట్రక్షన్, డ్యామ్స్ లో వీటిల్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, వీళ్ళు ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి మెగా ఇంజనీరింగ్ 966 కోట్లు.
వీటికి ఇండైరెక్ట్ ఏంటంటే గవర్నమెంట్ యొక్క లైసెన్స్ కానీ అప్రూవల్ కానీ అవసరం ఉంది. అలాగే క్విక్ సప్లై చైన్ ప్రైవేట్ లిమిటెడ్, వీళ్ళు లాజిస్టిక్స్ అలాగే సప్లై చైన్ మేనేజ్మెంట్ లో ఉన్నారు. ఈ కంపెనీ వచ్చి 2000 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయింది. ఇది 410 కోట్ల రూపాయలు వర్త్ ఆఫ్ బాండ్స్ కొన్నారు. అలాగే హాల్డా ఇంజనీరింగ్ కంపెనీ ఉంది, ఇది 377 కోట్ల రూపాయల బాండ్స్ కొన్నారు. ఇది థర్మల్ పవర్ ప్లాంట్, అలాగే ఈ వెస్ట్ బెంగాల్ ఎక్కువగా ఇవి పవర్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ లో ఉన్నారు. సో కాబట్టి ఎక్కువ వాళ్ళు అక్కడ కొన్నారు. అలాగే వేదాంత లిమిటెడ్ ఉంది, 376 కోట్ల రూపాయలు కొన్నారు. వీళ్ళు మైనింగ్ అలాగే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ అల్యూమినియం ఓర్ ఇన్ ఇండియా. ఈ కంపెనీ వచ్చి 1965 ఎస్టాబ్లిష్ అయింది. ఆ తర్వాత ఎస్ఎల్ మైనింగ్ అండ్ ఇండస్ట్రీస్ 225 కోట్ల రూపాయలు పెట్టుకున్నారు. వీళ్ళు ఐరన్ ఓర్ మైనింగ్, ఇది లొకేటెడ్ ముంబైలో ఉంది. 1950 నుంచి ఈ కంపెనీ ఆపరేషన్ లో ఉంది. అలాగే వెస్ట్రన్ యూపీ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ ఉంది, ఇది 220 కోట్ల రూపాయల బాండ్స్ కొన్నారు. వీళ్ళు ఏంటంటే ఈ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ ఎనర్జీని ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. 2009లో ఈ కంపెనీ స్టార్ట్ అయింది. అలాగే భారతీ ఎయిర్టెల్ 198 కోట్ల రూపాయల బాండ్స్ కొన్నారు. వీళ్ళు మనందరికి తెలిసిందే, మొబైల్ నెట్వర్క్, అలాగే హెడ్ క్వార్టర్ వచ్చి న్యూఢిల్లీ. 1995లో ఈ కంపెనీ స్టార్ట్ అయింది. అలాగే కౌటెక్స్ ఫుడ్ పార్క్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఇది 195 క్రోర్స్ వర్త్ కొన్నారు. వీళ్ళు డైరీ, ఎఫ్ఎంసిసి ఈ బేస్డ్ కలకటా వెస్ట్ బెంగాల్ బేస్డ్ కంపెనీస్ ఇవి. అలాగే ఎంకేజీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ 192 క్రోర్స్ కొన్నారు. వీళ్ళు కూడా కలకటా బేస్డ్ కంపెనీయే. అయితే ఇప్పుడు ఈ మొత్తం అమౌంట్ తీసుకుంటే చాలా వేల కోట్ల రూపాయలకు వచ్చింది. అయితే ఈ అమౌంట్ ని ఏ పొలిటికల్ పార్టీ ఎంత ఎన్కాష్ చేసుకున్నారు అనేది ఇక్కడ మళ్ళీ చూస్తే భారతీయ జనతా పార్టీ వచ్చి 6,000 కోట్ల రూపాయలు, ఇది 2018 నుంచి 2024 వరకు ఉన్న డేటా. ఈ టైంలో 6,000 కోట్ల రూపాయలని ఎన్కాష్ చేసుకున్నారు బీజేపీ. అలాగే నెక్స్ట్ తృణమూల్ కాంగ్రెస్ వచ్చి 1,600 కోట్ల రూపాయలు బాండ్స్ ని ఎన్కాష్ చేసుకుని అది పార్టీ కోసం ఖర్చు పెట్టుకున్నారు. అలాగే కాంగ్రెస్ వచ్చి 1,400 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టుకున్నారు. అలాగే బీఆర్ఎస్ 1,200 కోట్లు, అలాగే బీజేడీ వచ్చి 775 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవడం జరిగింది. ఇది బేసిక్ గా ఇక్కడ చెప్పేది, ఇక్కడ జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే ఈ ఏవైతే మేజర్ గా కంపెనీస్ అన్ని డోనర్స్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఈ గవర్నమెంట్ కి రిలేటెడ్ గా ఫేవరింగ్ గా ఉండే కంపెనీస్ అనేది ఆ బిజినెస్ లో వీళ్ళు ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. కాబట్టి వాళ్ళకి వీళ్ళకి ఒక అండర్స్టాండింగ్ అనేది ఇప్పుడు ఈ డేటాలో మనకి అందరికీ కూడా అర్థమవుతుంది. సో ఈ కంపెనీలు ఈ బాండ్స్ కొనడం జరిగింది. ఈ బాండ్స్ ని పొలిటికల్ పార్టీస్ ఎన్కాష్ చేసుకున్నాయి. మరి చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటనేది. ప్రెసెంట్ అయితే ఈ యాక్ట్ ప్రకారం ఎవరైతే ఈ బాండ్స్ ని ఇష్యూ చేశారో వాళ్ళందరూ కూడా పేర్లు డిస్క్లోజ్ చేయటం ఇదంతా మ్యాండేటరీ చేసేసింది. కాబట్టి ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, అలాగే పొలిటికల్ పార్టీస్ కానీ, అలాగే ఆ డోనర్ కంపెనీస్ దాదాపు ఇక్కడ చెప్పేది ఏంటంటే వాళ్ళ నెట్ ప్రాఫిట్స్ లోనే 5% నుంచి 6% మినిమం ఈ యొక్క బాండ్స్ కొన్నారు అనేది జరిగింది, చెప్పడం జరుగుతుంది. అలాగే వీళ్ళ మీద ఏవైతే ఈ కంపెనీస్ ఇన్వెస్ట్ చేసే బాండ్స్ తీసుకున్నారో వాళ్ళ మీద పెద్ద ఎత్తున ఈడీ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్స్ కేసులు అయితే వారెంట్స్ అయితే జరిగినాయి అనేది కూడా తెలుస్తుంది. సో ఇది కంప్లీట్ గా ఎలక్ట్రల్ బాండ్స్ లో ఇంతవరకు ఏం జరిగింది అనేది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, అలాగే షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాం, అలాగే కామెంట్స్ కూడా చేయాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి, నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.